ఏసీటీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అందించేటువంటి యాక్ట్ మీకోసం మరో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎలాంటి విపత్తులు వచ్చినా, వైపరీత్యాలు వచ్చినా, ప్రమాదాల్లో ఉన్న ఎవరైనా కానీ సహజంగా ప్రాణాన్ని కాపాడుకునేందుకు పరుగులు తీస్తారు. కానీ ప్రమాదం జరిగిన చోట, ఆపద ఉన్న చోటకి పరుగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళే ఎస్డిఆర్ఎఫ్. అంటే గతంలో ఎన్డీఆర్ఎఫ్ అనేది మాత్రం అందరికీ తెలుసు, ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్. బట్ 2016లో స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఏపీఎస్డిఆర్ఎఫ్ ప్రారంభమైంది 2016లో. 5 సంవత్సరాలలో ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేక సందర్భాలలో, అంటే తుఫాన్లు కావచ్చు, భూకంపాలు కావచ్చు, పెద్ద అగ్ని ప్రమాదాలు కావచ్చు, పడవ ప్రమాదాలు కావచ్చు, ఇట్లాంటి అనేక విపత్తుల సమయంలో ఈ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు అందించేటువంటి సేవలు ఎంతో విలువైనవి. వాటికి విలువ కట్టలేము. చాలామంది ప్రాణాలను, ఆస్తులను కాపాడిన పరిస్థితులు ఉంటాయి, సందర్భాలు ఉంటాయి. అట్లాంటి విపత్తు పరిస్థితుల్లో వీరు చేసేటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే వీళ్ళు ఉపయోగించేటువంటి టెక్నాలజీ, మెలకువలు, వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానము అన్నిటి మీద విజయవాడలో ఒక డెమో జరిగింది. వాళ్ళ యొక్క ఎలా కాపాడతారు, వాళ్ళ యొక్క సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తారు అనేటువంటి ఈ డెమోలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాళ్ళ సమక్షంలో ఈ అద్భుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శన డెమో చేశారు. ఆ డెమోని మీకు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే వారి యొక్క అనుభవాలను కూడా మా ముందు ఉంచబోతున్నాం. AP State Disaster Response Force. Courage, a perfect sensibility of the measure of danger and a mental willingness to endure it. And today we have witnessed what it takes to have the courage and resilience in the face of danger. On behalf of APSDRF, we would like to extend our sincere thanks to everyone who made today's event a success. Firstly, I would like to thank Honorable Director General of Police, Shri D. Gautam Savang Sir, IPS Sir, for his august presence for this occasion. Thank you very much, Sir, for bestowing your presence with us. రాష్ట్రం కూడా తుఫానాలు, వరదలు, పడవ ప్రమాదాలు వంటి అనేక విపత్తులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఏపీఎస్డిఆర్ఎఫ్ దళానికి కీలకమైన కర్తవ్యం ఉంది. 2016 సంవత్సరంలో ఈ వ్యవస్థను మన డీజీ సారే ప్రతిపాదించారని ఈరోజు మనందరికీ తెలుసు. 2017 సంవత్సరంలో
ఏపీఎస్డిఆర్ఎఫ్ స్థాపించడం జరిగింది. ఇది ఏర్పడిన రోజు నుండి ఏపీఎస్డిఆర్ఎఫ్ అధికారులు మరియు సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలను రక్షించేటప్పుడు అసమానమైన ధైర్యాన్ని చూపెట్టారండి. తక్షణమే చేరుకుని ప్రజలను కాపాడతారు. వారు చేసేటువంటి అద్భుతమైనటువంటి డెమో run off with their life, but in a case after and how quick they will do the response actions. ఎస్ భరత్ చక్కటి క్రమశిక్షణతో ఒక ప్రణాళిక ప్రకారం వారి యొక్క సేవలను అందిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగింది అంటే ఇక్కడ అందరూ దూరమైపోతారు. చూస్తున్నా మరి భరత్ అన్న చూడు వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి Yes, sir, because you're very right. Now you can see APSDRF personnel doing the rescue operation and how clean and neat they're performing their actions with the perfect plan and the perfection they do. Most of the signs we see, people are worried and tension like how to save life and rescue lives. But we have seen beautiful demonstration in a case of a building collapse or ఎంతో ఫాస్ట్ గా అవి now we can see formation of the SDRF boards which are used. ఐఆర్పీస్ మరి గౌరవ వందనం సమర్పిస్తున్నారు. ఈనాటి మన ముఖ్య అధికారులకు గౌరవ వందనం అందుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. Very quick and very fast. In case of a disaster management and whatever may be the place, condition or the flow of water, in a case of a disaster, APSDRF has played a crucial role in saving so many people in a case of a cyclone, flood. చూస్తున్నాము వారందరూ నదిలో ఎలా ప్రమాదంలో ఉన్నారో వారిని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలా ఏపీఎస్సీఆర్ బృందాలు వారి దగ్గర ఉన్నటువంటి పరికరాలతో ప్రమాదానికి గురైన వారిని ఎలా కాపాడడం జరుగుతుందో వారిని చూసినాం. అనుకోని చూడండి వాళ్ళు అరగడం జరుగుతుంది. వారిని ఎలా రక్షిస్తున్నారో ఈ డెమోలో మనకి 2 రకాలు అనేది ఉంటాయి. రోప్ రెస్క్యూ, లైఫ్ బాయ్ రెస్క్యూ అనేది వాటితో ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం జరుగుతుంది. This can be also called as dryland rescue and accounting rescue. In dryland rescue, we can see rope rescue, where their duty is to check for DRABC, danger response, airway breathing and compression. If no breathing, they're going to start off CPR, cardiopulmonary resuscitation, to make sure to revive the victim at the earliest, so that they can save the victim's life. ముందు ఉంటారు ఏపీఎస్సీ ఆర్ఎస్ అని తర్వాత మనం చూడబోతున్నాం. Yes, next we want to witness inflatable rescue boat rescue operation. The victim is unreachable from the shore. Now the APSDF team has deployed 2 rescue boats where we can see the victims are drowning in the water and shouting to save their lives. వాళ్ళు రక్షించండి రక్షించండి అని అడుగుతున్నారు. ఎక్కడ ఇలాంటి ప్రమాదం ఎదురైనా ఎక్కడ రక్షించమని అడిగినా అది నదీ ప్రవాహంలో ఎదురైనటువంటి అందులో అనుకోకుండా ప్రమాదంలో పడిన వారికి ఏపీఎస్డీఆర్ సిబ్బంది వారు ఎలా వాళ్ళు రక్షిస్తున్నారో అనేది మనం చూడటం జరుగుతుంది. Yes, you can see the plan they have executed. If they want to save 2 victims at a time, and this is a swift rescue we can see. Once the victim is on the water, they have planned whom to be rescued, when to be rescued, and how to be rescued. See, this activity has been completed within a 2-minute span of time. ఎంతో వేగంగా చేరుకున్నారు. అలాగే ఎంతో జాగ్రత్తతో వాళ్ళని రక్షించి బోట్లోకి ఎక్కించి వాళ్ళని తీర ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. అండ్ నిజంగా చెప్పాలి అంటే కనుక ఒక అద్భుతమైనటువంటి ఎంతో లోపలికి చిక్కుకుని ఉన్నటువంటి వారందరినీ ఏపీఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎలా వారిని రక్షించడం జరిగింది అనేది మనందరికీ తెలుసు. Yes, most of us think that APSDF is only for the rivers and other starting from Vijayanagaram, Visakhapatnam, Kakinada, Guntur, Mangalgiri, then we have it in Nellore district and in Kurnool. So at these 6 locations, we have SDRF companies, ante prati chota rendu teamlu untundi, and they are today trained to a capacity which is one amongst the best in the country. Our standards of AP State Disaster Response Force is amongst the best in the country, and I'm very certain that we will also be further developing this capacity. This is the 4th year since this constitution of the State Disaster Force, and in the last 2 years they have been imparted with various kinds of
trainings. Basic course was given extended by the NDRF, but all the advanced courses has been done with the support and assistance of the National Disaster Academy, part of the ITES group. And as I said, 540 of them have gone through this advanced course now. It took almost about 1 month since they have started this course. And response force and the AP Fire Services, which is also another capacity along with the SDRF, and they have also equally well-trained teams. And just now all of you have witnessed the DG himself giving a demonstration. So that is the kind of confidence levels, that's the kind of skills, whether right from the DG to down every member of the force has. And I'm sure such kind of role model will always be an inspiration for the force, whether it's the fire services, disaster management forces, or whether it's the SDRF, or whether it's the AP police. So we are all committed. This team has also seen many situations. All of you are aware. We've also given you the ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్లో సుమారు 600 మంది వరకు శిక్షణ పొంది వాళ్ళు సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా భయపడతారా, భయపడకుండా ఎలా వాళ్ళు విధులు నిర్వహిస్తారో, విధులు నిర్వహించినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అనుభవం ఎలా ఉంటుంది అనేది మనతో మాట్లాడేందుకు చాలామంది ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంటుంది అసలు ఎస్డిఆర్ఎఫ్? గతంలో సహజంగా అందరికీ ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ అనేది మాత్రం తెలుసు, ఏదో విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఒక డ్రెస్లో ఉంటారని మాత్రమే తెలుసు. ఏపీ ఎస్డిఆర్ఎఫ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇప్పటివరకు మీ అనుభవాలు? యాక్చువల్గా అయితే 2005లో భారతదేశంలో ఎన్డీఆర్ఎఫ్ని స్థాపించడం జరిగిందండి. దానికి అనుగుణంగా దేశంలో ఏ విధంగా అయితే విపత్తుకై స్పందన దళాలు ఉన్నాయో రాష్ట్రంలో కూడా అలా ఒక విపత్తు స్పందన దళం పెట్టాలనేసి 2016లో ఎస్డిఆర్ఎఫ్ని ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మొట్టమొదటిసారి ఈ 600 మంది బేసిక్ ట్రైనింగ్ చేస్తున్నాం. దాంతోపాటు టీఓటీ, ఎంఓటీలు అంటే వాటర్ రెస్క్యూ, అండర్ వాటర్ రెస్క్యూ, స్కూబా, కాబా ఇలాంటివన్నీ ట్రైనింగ్ చేస్తున్నాం. చేస్తూ తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, బోట్ రెస్క్యూ కానీ, తుఫాన్ టైంలో కానీ, ఎటువంటి రెస్క్యూ వచ్చినా, ఎటువంటి ఆపద సమయాల్లోనైనా సరే ధీటుగా పని చేయడానికి తగినంత ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఈరోజు మీరు కూడా చూస్తున్నారు డెమో ఏ విధంగా అయితే చేశారో, బోట్ తిరగబడిన బోట్ని ఏ విధంగా తిరగేయడం. ఇది చాలా కష్టమైన పని. ఏ విధమైన ప్రమాదం జరిగినా మనిషి ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా పనిచేయడం జరిగింది. టెక్నికల్ రోప్ రెస్క్యూ అంటేనేమి, వరదలు యువతల నుంచి అవతలకి వ్యక్తుల్ని దాటించడానికి కానీ ఎటువంటి సందర్భాల్లోనైనా పనిచేయడానికి ఏపీఎస్డిఆర్ఎఫ్ సిద్ధంగా ఉంటుంది. మీకు ఎంతకాలం సర్వీస్ ఉంది, మీరు ఏ ఆపరేషన్స్లో పాల్గొన్నారు, ఎంతమందిని లైఫ్ సేవ్ చేశారు, అది చేసినప్పుడు మీకు అనిపించినటువంటి ఫీలింగ్ ఎలా? సార్ నేను ఇంతవరకు 2 లైవ్ విక్టిమ్ని కాపాడాను సార్. అయితే బయట రెస్క్యూ కూడా చేశాను సార్. నేను ఇక్కడ 2 years అవుతుంది సార్ నేను ఇక్కడికి వచ్చి. ఇంతకుముందు గ్రే హౌండ్స్, ఆక్టోపస్ కూడా చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది సార్. ఇది మాత్రం థ్రిల్లింగ్గా ఉంది సార్. థ్రిల్లింగ్ అనే కాదు, మంచి లైఫ్ సేవింగ్లు చే అవకాశాలు దీనిలో కలుగుతున్నాయి సార్. చాలా బాగుంది సార్. ఇప్పుడు ఏదైతే రోప్ మీద రెస్క్యూ చేస్తారు కదా, అది ఏ సందర్భాల్లో చేస్తారు, అది ఉపయోగపడుతుందా, ఎలాంటి సమయంలో? మనం ఈ రోప్ రెస్క్యూ అనేది ఏదైనా ఒక వరదలు వచ్చినప్పుడు అవతల ఒడ్డున ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే సమయంలో కానీ, ఏదైనా ఒక చెస్ట్ లోతుగా నీరు వచ్చిన సమయంలో అవతల ఉన్నవారిని యువతలు తీసుకురావడానికి ఈ రోప్ రెస్క్యూ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది మనకి. అదేవిధంగా చూసుకుంటే మనం అటువంటి అవతల వైపున ఉన్నటువంటి వారికి నిత్యావసర వస్తువులైనా మనం అట్టికెళ్ళి ఇవ్వడానికి, లేదంటే అక్కడ ఉన్నవారిని ఏదైనా ఇంజూరీ అయిన వాళ్ళని హాస్పిటల్కి తరలించాలంటే అంటే స్పీడ్గా
మన దగ్గర ఎటువంటి బోట్లు కానీ ఏదైనా ఎక్విప్మెంట్ లేని సమయంలో మన దగ్గర ఉన్న యూజ్ఫుల్గా అయ్యే ఒక రోపులను ఉపయోగించి మనం వాళ్ళనైతే యువతలకు తీసుకురావడం జరుగుతుంది. ఈ నదిలోనే ఒక దగ్గర ఒక 20 బాడీలను అయితే మేము గాలించేసి బాడీలు తీసాం. అదేవిధంగా కచ్లూరు వెళ్ళాం, తర్వాత పోలవరం దగ్గర మంటూరులో చేసాం, తర్వాత యానం దగ్గర పశువులంకలో ఒక బోట్ ఇన్స్పెక్షన్ చేస్తే అది కూడా చేసాం. అదేవిధంగా మొన్న రాజమండ్రిలో గోరుబావులో 4 చిన్నారులు పడిపోతే వాళ్ళని కూడా మేము స్కూబా డైవింగ్ చేసి మేము వెలికి తీసామండి. అలాగే మాకు మొన్న వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదండి, ఎల్జీ పాలిమర్స్, అక్కడ కూడా రెస్క్యూ చేసామండి. అదేవిధంగా తణుకులోని పిప్పర్ అనే ఒక విలేజ్లో ఇలాగే కాలువలో పడిపోయిన వ్యక్తిని కూడా మేము బోటు సహాయంతో గాలింపు చర్యలు చేసి తీసాం. ప్రధానంగా ఇలాంటి విపత్తులు కానీ వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రాణాపాయాలు ఉంటారు. వాళ్ళకి చాలా సందర్భాల్లో సిపిఆర్ అవసరం ఉంటారు. ఆ సిపిఆర్ అనేది మీ అందరికి కూడా శిక్షణ ఉంటుందా? ఆ సిపిఆర్ ద్వారా ప్రాణాలు ఎలా సేవ్ కలిగేసేసి? మాకందరికీ కూడా ట్రైనింగ్లో సిపిఆర్ కోసం కూడా మాకు ఫస్ట్ ఎయిడ్ కోసం సిపిఆర్ కోసం కూడా మాకు శిక్షణ ఇస్తారు సార్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మేము ఆ విక్టిమ్కి సిపిఆర్ చేయడం కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మేము క్షుణ్ణంగా నేర్చుకోవడం అన్నీ చేయడం కూడా జరిగింది సార్. చాలా సందర్భాల్లో కూడా మేము సిపిఆర్ చేయడం కూడా జరిగింది. కొన్ని ఇక్కడ మునిగిపోయిన కుర్రాళ్ళు రివర్లో మునిగినప్పుడు అయ్యాను. మేము అందరూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సిపిఆర్ మీద ఈ ఫస్ట్ ఎయిడ్ మీద అందరికీ అవగాహన ఉంది సార్. బోర్లో పడ్డ బావిలో పడ్డ పిల్లల్ని తీస్తుంటారు కదా, అలాంటప్పుడు ఎట్లా చాకచక్యంగా మీ అవసరం ఎలా ఉంటుంది సార్? ప్రజెంట్లుగా మాకు టెక్నికల్గా ఇప్పుడు మంచిగా కెమెరా వచ్చినాయండి. విక్టిమ్ లుకెట్ కెమెరా అని ఒకటి వచ్చినాయి. ఒకప్పుడు అయితే మన దగ్గర ఏ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉండేది కాదు. ఈ వెహికల్ వచ్చిన తర్వాత సెపరేట్గా ఒక 25 lakhsతో పెట్టి ఒక విక్టిమ్ లుకెట్ కెమెరా వచ్చింది. దాని సహాయంతో బోర్వెల్లో మనిషి ఎంత లోతులో ఉన్నాడో, బతికున్నాడా లేదా, ఆ కెమెరా టెక్నాలజీ వల్ల బతికుంటే శబ్దం బట్టి కొంచెం ములుగుతారు కదా సార్, ఆ టైం బట్టి మనం బతిగా ఉన్నాడు ఆక్సిజన్ సప్లై చేయడం, బయట తీయడం అనేది ఆ కెమెరా వల్ల మాకు సాధ్యమవుతుంది. ఎలా ఫీల్ అవుతుంటారు మీరు? ఒక మనిషి ప్రాణం అంటే తల్లి ప్రాణం పోస్తే, ఆపదలో ఉన్నప్పుడు ప్రాణం పోసే నిజంగా ఆపద్ బాంధవులు అంటారు. అలాంటి ఆపద్ బాంధవులే ఎస్డిఆర్ఎఫ్లు అనొచ్చు. వాళ్ళు మీ ద్వారా ప్రాణం మళ్ళీ తిరిగి కాపాడన్న సంతోషం వాళ్ళ ముఖాలు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఒక మనిషి లైఫ్ అలా కాపాడడం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ డ్యూటీ చేయడానికి అందరూ కూడా ఇష్టపడరు. అంటే కొంతమంది బలవంతంగా రావాల్సిన పరిస్థితి, కొంతమంది ఇష్టంగా వస్తారు. ఎందుకంటే ఒక అవకాశం ఇందులో పనిచేసే వాళ్ళు మీరు ఎలా భావిస్తుంటారు? ఈ అవకాశం అందరు కదా సార్. ఒక మనిషి చావు బతుకు మధ్యలో మనం సేవ్ చేస్తే ఆ ఒక మనిషి మీద ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా మరి ఒక మనిషిని సేవ్ చేయడం వల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. డ్యూటీ అనేది మా బాధ్యత. ఇది మనసుకు కూడా సంతృప్తిని ఇస్తుంది. ఒక వ్యక్తిని కాపాడాము అంటే వాళ్ళ కుటుంబానికి సహాయం చేసినట్టే. అది మెయిన్ ఎస్డిఆర్ఎఫ్ మెయిన్ సూత్రం ఏంటంటే సేవ్ లైఫ్స్. I think the demo went very positively. APSDRF is a state disaster response force. They need to be able to showcase what they have learnt compared to National Disaster Response Force. NDRF is the national body, but even the state body needs to shine. And I think the participants of today's demonstration have done a good job in showcasing all they have learnt and all that they are capable of. SDRF was incubated and started 5 years ago. And from 5 years till today, it has grown leaps and bounds. It has not only grown as an organization, but also grown in capacity as far as knowledge is concerned. So the capability today that SDRF is capable of in rescue terms is multifold. And today they are a game changer in being able to save lives in the state of Andhra Pradesh during a disaster. Yeah, basically we have 19 type of courses in disaster management, from first aid to advanced technical rescue course and advanced deep diving course. There are total 19 type of courses.
Basically, right now we are giving this all the training to all the SDRF as well as the NDRF also. NDRF is coming to us for advanced technical rescue course and advanced deep diving course. What is the important training useful basically as a scenario, just like it's cyclone and earthquakes or boat incidents? That's which is the priorities? Previously, people used to rescue people with their talent and the manpower. Currently, now is the situation, because now for the in global warming situation, everything is changing very fast. Then you also need to change your techniques. Now the disaster management have lot of, it comes with lot of different type of techniques and lot of advanced equipment, which we have because we have a very good connection and affiliation with international bodies. So currently we are using the topmost equipment in the world, and we are teaching SDRF also how to use that thing. So this is the basic idea, that day by day disaster is getting advanced, then SDRF or NDRF, they also need to be advanced with latest equipment. This is the actual motto of the advanced training, to learn and use of advanced equipment. సో ఇప్పుడు మీరు బేసిక్గా చూసింది వచ్చేసి ఎస్డిఆర్ఎఫ్, ఏపీ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు చేసిన విన్యాసాలు చూశారు. ఏపీ ఎస్డిఆర్ఎఫ్ అనేది జాతి విపత్తుల సంబంధించింది, మన రాష్ట్రానికి సంబంధించిన విభాగం అనమాట. అంటే ఎన్డీఎంఏ ఉంటుంది, ఎస్డిఎంఏ ఉంటుంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ అనేది ఉంటుంది. సో మీరు చూసింది ఏపీ ఎస్డిఆర్ఎఫ్. ఏపీ ఎస్డిఆర్ఎఫ్లో మొత్తం 6 కంపెనీలు ఉన్నాయండి. దీనిలో 600 మంది, అంటే కంపెనీకి 100 మంది చొప్పున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బేసిక్కి అడ్వాన్స్కి డిఫరెన్స్ ఉంటుందండి. బేసిక్ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలనేది మాత్రమే. కానీ అడ్వాన్స్లో అర్థం ఏంటంటే ప్రమాదం జరుగుతున్నప్పుడు ప్రమాదంలోకి ఎలా వెళ్ళాలి, ప్రమాదాన్ని ఎలా గుర్తించాలి, ఎటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, దాని ప్రకారంగా మీ రెస్క్యూ ఆపరేషన్ ఎలా ప్లాన్ చేయాలి అనేది మీకు అడ్వాన్స్ ట్రైనింగ్లో ఉంటుంది. సో ఏపీ బృందాలు ఇప్పుడు వచ్చి దగ్గర 520 మందికి పూర్తి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇండియన్ రెస్క్యూ అకాడమీ అంటే పార్ట్ ఆఫ్ ఐటెస్ గ్రూప్, ఇండియన్ రెస్క్యూ అకాడమీ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మన దేశంలో దగ్గర 15,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, దాంతోపాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మీరు చూసిన కార్యక్రమంలో ముఖ్యంగా టైప్ ఆఫ్ రెస్క్యూ చూశారు. అంటే నీళ్ళలో పడిపోతే దగ్గరలో ఉంటే ఎలా కాపాడాలి, దూరంగా ఉంటే ఎలా కాపాడాలి. సంతృప్తి ఒకటే ఇస్తుందండి, ప్రాణాలు కాపాడాలి. వాళ్ళ సంతృప్తి ఏంటంటే మేము చేసాం, మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేయగలిగాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏది చేసినా సరే ప్రాణాలు కాపాడడం అనేది అత్యున్నతమైన విషయం. అది ఏపీ ఎస్డిఆర్ఎఫ్ ప్రతిసారి ముందుండే చేస్తుంది. సెల్ఫ్ కంటైన్డ్ అండర్ వాటర్ బ్రీతింగ్ అపారటస్, నీటి అడుగు భాగాన ఉన్నటువంటి బాయిలింగ్ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఇది సాధారణమైన విషయం ఏమీ కాదు, చాలా వాళ్ళ ప్రాణాలకు తెగించి team has to work according to the conditions. They have to understand whom to be rescued, where to be rescued, and how to be rescued. అక్కడ పుల్ అంటే డైవర్ కిందకు వెళ్ళిన తర్వాత నీటి అడుగు భాగాన చేరుకున్నట్టు అని అటెండర్కు ఇచ్చేటువంటి సిగ్నల్ ఇవ్వడం జరుగుతోంది. Now they're going to use the communication standards. Once they go down, they're going to use the rope as a communication system. Now you can see there are communication given to go down. నెక్స్ట్ సెర్చ్ చేయమనేటువంటి అర్థం కూడా వాళ్ళు సూచిస్తున్నారు. Right, there is a condition in cases of deep diving, there is no possibility that the survival, but the body needs to be retrieved. Yes, now the APSDRF has retrieved victims underwater. నిజంగా 10 అడుగుల నుండి దగ్గర 50 అడుగుల వరకు లోతు అనేది ఉంటుంది. ఒక డ్రైవర్ నీటి అడుగు భాగానికి వెడుతున్న కొద్దీ ఒత్తిడి అనేది పెరుగుతూ ఉంటుంది. మనం చూసాము ఎలా ఆ వ్యక్తిని బయటికి తీసుకువచ్చారు అనేది. But APSDRF with the scuba team, they have retrieved the body under an hour. Yes, మనం చూసింది ఇప్పుడు బేసిక్ డైవింగ్ స్కూబా అని. వీటిలో ఏపీఎస్డిఆర్ఎఫ్ బృందాలు పూర్తి పరిపక్వత సాధించారు అని ఏపీఎస్డిఆర్ఎఫ్ బృందాల ద్వారా చేయబడుతున్నటువంటి హైలైన్ సిస్టమ్ ఫర్ రివర్ క్రాసింగ్ అనేది మనం చూడటం జరుగుతుంది. ఈ హైలైన్ సిస్టమ్ అనేది ప్రమాదానికి గురైన బాధితులను ప్రమాద ప్రదేశం నుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోదగినది ఏంటి అంటే కనుక హైట్ రెస్క్యూ, అలాగే కంటైన్డ్ స్పేస్ రెస్క్యూ, అలాగే బోర్వెల్. చాలా మంది అలా బోర్లో పడిపోవడం జరుగుతుంది. ఎంతో జాగ్రత్త, అందులో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళ ప్రమాదాన్ని గుర్తించరు. Right now you can see there are people in boat and they are not
having any safety equipment. They are doing all the research. There's a possibility the boat will capsize. See, if not the boat is being capsized. Yes. So this is what happens every time. చూడండి వాళ్ళు మందు సేవిస్తూ ఆనందంతో నాట్యం చేస్తూ ఉండడం వల్ల బోట్ తిరగబడింది అన్నట్టు ముందుకు దూసు పెడుతున్నారు. ఒక పక్కన వీళ్ళు కేకలు వేస్తున్నారు, మరొక పక్కన ఏపీఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారి వద్దకు చేరుకుంటున్నారు. This is how the APSDRF responds very quickly and fast. This is how they plan the rescue operations. Now we can see the APSDRF speedboat has approached in a swift water because these conditions, normal boats cannot be used for rescue operations. In this we can see the rescuers have been deployed. The rescuers plan has been done. Now we can see the rescuers have been helping the people to get onto the safety boat. తిరగబడింది అయినా సరే Now we can see the boat has been rerighted, and now without losing the set, they are going to pull back the rope using a towing system. There we have witnessed APSDRF was in the front line of saving people. మన రాష్ట్రంలో అనేక నదీ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఏ ప్రమాదం జరిగినా తుఫాను ప్రమాదాల్లో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు పరుగులు తీసేటువంటి ఈ పరిస్థితుల్లో ఏదైతే ప్రత్యేకంగా ఏర్పడ్డటువంటి దళాలు ఎస్డీఆర్ఎఫ్లు, ఎన్డీఆర్ఎఫ్లు ఎన్నో సేవలు అందిస్తూ ఉంటాయి, ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ ఉంటాయి. అది ఏ ఆపదైనా కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, నీటి మునక కావచ్చు, బోర్లో పడినటువంటి బావి కావచ్చు, భూకంపాలే కావచ్చు, సునామీలు కావచ్చు. ముందుగా గుర్తుకొచ్చేదైతే మాత్రం రెస్క్యూ టీంలే. ఆ రెస్క్యూ టీములు సేవలు ఇప్పటివరకు ఎంతో మందిని కాపాడాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడే సమయంలో కొన్నిసార్లు వీళ్ళు కూడా ప్రమాదం పడతారు. కానీ ఏ ఒక్క ప్రాణం పోకుండా వాళ్ళు కాపాడారంటే అంత శిక్షణ వాళ్ళు పొంది ఉన్నారని మనం చెప్పాలి. వాళ్ళైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. తమ జీవితంలో మరొకరి ప్రాణం కాపాడి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టామని అదే ఎస్డీఆర్ఎఫ్ సూత్రంగా చెప్తా ఉన్నారు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.